హలో ఆర్ఆర్బీ గ్రూప్ డి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే మీ అందరికీ ఒక గుడ్ న్యూస్. మన రైల్వే డిపార్ట్మెంట్ అయితే జోన్ వైజ్ రిజల్ట్ని రిలీజ్ చేయడం అయితే జరిగింది. మరి ఏ జోన్స్ కి ఈ రిజల్ట్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది, మన సికింద్రాబాద్ కి రిజల్ట్ అనేది రావడం జరిగిందా, వాటన్నిటి గురించి కూడా ఈ వీడియోలో మనం పూర్తిగా డిస్కస్ చేసుకుందాం. ఈ వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ అలానే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఓకే, ఆర్ఆర్బీ గ్రూప్ డికి సంబంధించి జోన్ వైజ్ అయితే రిజల్ట్ రావడం అనేది జరిగింది. ఎవరైతే దీనికి క్వాలిఫై అవుతారో ఆ అభ్యర్థులకు మాత్రమే కేవలం ఆర్ఆర్బీ వెబ్సైట్లో జూలై 16లోగా రిజిస్ట్రేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి స్కోర్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పటిలోగా జూలై 16లోగా స్కోర్ కార్డులను అయితే ఖచ్చితంగా డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి? ఆర్ఆర్బీ వెబ్సైట్లోకి వెళ్ళి స్కోర్ కార్డులని ఖచ్చితంగా డౌన్లోడ్ అయితే చేసుకోండి. మరి ఏ జోన్స్కి ఈ రిజల్ట్ అనేది రిలీజ్ అవ్వడం అయితే జరిగింది? కేవలం ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే కొన్ని జోన్స్కి, ఈ 7 జోన్స్కి మాత్రమే రిజల్ట్ అనేది రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. మరి ఏ జోన్స్ ఏంటి అవి? ఆర్ఆర్బీ భువనేశ్వర్, ప్రయాగ్రాజ్, చెన్నై, అహ్మదాబాద్, భోపాల్, రాంచీ, బిలాస్పూర్ ఈ జోన్స్కి మాత్రమే రిజల్ట్ అనేది రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. మన సికింద్రాబాద్కి ఇంకా రిలీజ్ అయితే అవ్వలేదు. వెరీ సూన్, ఇంకొద్దిసేపట్లో రిజల్ట్ అయితే ఖచ్చితంగా రిలీజ్ అనేది అవుతుంది. ఎవరు కంగారు పడకండి. ఇంకా సికింద్రాబాద్ జోన్కి అయితే ఇంకా రిలీజ్ అవ్వలేదు. మనం ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే సికింద్రాబాద్ జోన్కి ఎక్కువ అప్లికేషన్స్ అనేవి ఉన్నాయి. బట్ ఇంకా సికింద్రాబాద్ జోన్కి అయితే ఇంకా రిలీజ్ అవ్వడం అయితే జరగలేదు. కేవలం ఈ 7 జోన్స్కి మాత్రమే భువనేశ్వర్, ప్రయాగ్రాజ్, చెన్నై, అహ్మదాబాద్, భోపాల్, రాంచీ, బిలాస్పూర్ ఈ 7 జోన్స్కి మాత్రమే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. ఒక్కసారి ఈ ఆర్ఆర్బీ వెబ్సైట్లోకి వెళ్ళి మీ హాల్ టికెట్ నెంబర్ని ఎంటర్ చేసి మీ నేమ్ అనేది షార్ట్ లిస్ట్ అయ్యిందో లేదో ఒక్కసారి అయితే చెక్ చేసుకోండి. దీని లింక్ కావాలంటే మేము ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ అయితే చేస్తాం. ఆర్ఆర్బీ వెబ్సైట్ యొక్క లింక్ అనేది ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాం. ఇప్పటివరకు అయితే ఈ 7 జోన్స్కి మాత్రమే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. అండ్ చూసుకున్న తర్వాత ఒకవేళ ఎవరైనా షార్ట్ లిస్ట్ కాలేదు అని మాత్రం ఎవరు బాధపడకండి. ఖచ్చితంగా మ్యాక్సిమం ఇంకా ఈ 7 జోన్స్కి మాత్రమే రిలీజ్ అయినాయి కాబట్టి ఎవరు షార్ట్ లిస్ట్ అవ్వలేదని మాత్రం ఎవరు బాధపడకండి. వెరీ సూన్ మిగతా అన్ని జోన్స్కి కూడా రిలీజ్ అవ్వడం అయితే ఖచ్చితంగా జరుగుతుంది. ఎవరైతే అందులో ఈ సిబిటీలో ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళకి మాత్రం ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది ఖచ్చితంగా నెక్స్ట్ స్టేజ్లోకి వాళ్ళైతే క్వాలిఫై అవ్వడం జరుగుతుంది. సో ఎవరైతే ఇంకా క్వాలిఫై అవ్వలేదు, మేము చాలా కష్టపడ్డాం కానీ ఇంకా మేము క్వాలిఫై అవ్వలేదు అని మాత్రం ఎవరు బాధపడకండి. మీ అందరి కోసం అయితే మన పిఆర్ అకాడమీ ఎప్పుడూ కూడా ఉంటుంది. దీనికి సంబంధించిన కంప్లీట్ కోర్స్ మన యాప్లో ఉంది. ఒకసారి ప్లే స్టోర్లోకి వెళ్ళి మన యాప్ని, పిఆర్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేయండి. డెమో క్లాసెస్ అయితే ఉంటే డెమో క్లాసెస్ని ఖచ్చితంగా చూడండి. నచ్చినట్టయితే కోర్స్ని పర్చేస్ చేయండి. మనం ఏమేమి అందిస్తున్నాం? ఎన్సీఆర్టీ పీడిఎఫ్స్, ఎన్సీఆర్టీ వీడియోస్, ఎన్సీఆర్టీ బిట్స్, ఎన్సీఆర్టీ పీవైక్యూస్, ఎన్సీఆర్టీ టెక్స్టువల్ ఫిజిక్స్ ప్రాబ్లమ్ ఎక్స్ప్లెనేషన్, పీవైక్యూ ఎక్స్ప్లెనేషన్, ఇలా 1,00,000కు పైగా బిట్స్ను కూడా మనం అందించడం అయితే జరుగుతుంది. ఆర్ఆర్బీకి సంబంధించిన కంప్లీట్ కోర్స్ మన యాప్లో అవైలబుల్గా ఉంది. అండ్ అలానే ఇప్పుడు మనం పర్టికులర్గా ఆర్ఆర్బీ గ్రూప్ డి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఎవరైతే క్వాలిఫై అవ్వలేదు అని నిరాశ అయితే చెందకండి. మీ అందరి కోసం మన పిఆర్ అకాడమీ ఎప్పుడూ కూడా ఉంటుంది. సో ప్లీజ్ ఒకసారి ప్లే స్టోర్లోకి వెళ్ళి మన యాప్ని డౌన్లోడ్ చేయండి. ఇప్పటి వరకు అయితే ఈ 7 జోన్స్కి మాత్రమే రిజల్ట్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. వెరీ సూన్ మిగతా అన్ని జోన్స్కి కూడా రిజల్ట్ అనేది రిలీజ్ అవుతుంది. ఖచ్చితంగా మీకు అప్డేట్ అనేది వస్తుంది. ఎవరైతే ఈ 7 జోన్స్కి అప్లై చేశారో వాళ్ళకి మాత్రం లింక్, ఆర్ఆర్బీ వెబ్సైట్ యొక్క లింక్ కావాలంటే మేము ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాం. ఒకసారి మీ నేమ్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి. అండ్ అలానే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.